సార్ సునీత గారు నిన్న ప్రెస్ మీట్‌లో ఒక మీడియా పర్సన్ అడుగుతారు. ఆ వివేక గారి రెండో భార్య గురించి చెప్పండి అంటే, ఐ డోంట్ నో అన్నట్టు ఆమె చెప్పేసి ఎళ్ళిపోతుంది. అయితే ఈ కాంటెస్ట్‌లో ఒక వీడియో బయటకొచ్చింది సార్ వివేక గారికి సంబంధించి. అందులో ఆయన తన రెండో భార్య అబ్బాయితో కలిసి ఆడుకుంటున్న వీడియో. అసలు ఈ వీడియో ఎవరు లీక్ చేశారు? అందులో ఏముంది? మరి అసలు వివేక గారి రెండో భార్య ఎవరు? లవ్ స్టోరీ ఏంటి సార్? వివేకానందరెడ్డి రెండో భార్య షమీం ఆమె పేరు. వాళ్ళ కొడుకు పేరేమో షహన్షా. సో వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకున్నాం. ఒకసారి ఈ కాంటెక్స్ట్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, అట్లాగే వీళ్ళిద్దరి మధ్య అసలు ఎలా పరిచయం ఏర్పడింది అనేది మాట్లాడదాం. సో యాక్చువల్గా ఏంటంటే ఇది వివేకానందరెడ్డి హత్య అనేది 2019లో జరిగింది, మార్చి 15. దాని తర్వాత ఆ ఎన్నికల్లో దాన్ని జగన్ ఉపయోగించుకున్నాడు పొలిటికల్గా. దాంట్లో జగన్ ఫస్ట్ తెలుగుదేశం ఒక సిట్ వేసింది. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన జగన్ ఒక సిట్ వేశాడు. చాలామంది వాంగ్మూలాలు అరెస్టులు అయినాయి. ఆ తర్వాత సునీత ఏమో సిబిఐకి డిమాండ్ చేసింది. కోర్టు సిబిఐకి ఇచ్చింది. సిబిఐ చేస్తుంది. సిబిఐకి సంబంధించి కూడా ముగ్గురు ఇన్వెస్టిగేటివ్, సుధా సింగ్, రామ్ సింగ్, తర్వాత ఇంకొక ఆయన, ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు మారారు. ఇప్పటికి కూడా అది ఇంకా కొలిక్ అయితే రాలేదు. ఫైనల్ ఛార్జ్షీట్ ఇప్పటికి కూడా వేయలేదు. ట్రయల్ స్టార్ట్ కాలేదు. అది కేసు పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేసును తెలుగుదేశం కంటే కూడా సునీత షర్మిల ఉపయోగించడం మొదలుపెట్టారు. సునీత కడపలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తుంది కాబట్టి అవినాష్ రెడ్డిని ఒక హంతకుడిగా చిత్రీకరిస్తూ సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వేరే వెర్షన్ కూడా అవినాష్ రెడ్డి బయటికి తీసుకొచ్చాడు. అదేంటంటే సునీతకి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురికి కూడా దీంట్లో సంబంధం ఉండొచ్చు అని కొన్ని అనుమానాలు ఆయన కూడా వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఒక కొడుకున్నాడనే విషయం కూడా బయటకు వచ్చింది. అదే ఆమెను అడిగినప్పుడు ఐ డోంట్ నో అనింది. నిజానికి ఆమె సిట్టికి ఇచ్చిన వాంగ్మూలంలో నాకు ఇలాగా పెళ్లి చేసుకున్నారని చెప్పారు. నేను దాని మీద ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి బాబు ఉన్నట్టయితే నాకు ఎక్కడ రాలేదు, పెళ్ళి అయితే చేసుకున్నాడని తెలిసింది. బాబు ఉన్నట్టయితే ఎక్కడ నాకు దొరకలేదు సమాచారం. ఈ లోపల ఫోటోలు అయితే వచ్చాయి, బట్ ఆ ఫోటోలు గురించి అయితే నాకు తెలీదు. ఐ డోంట్ నో ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫొటోస్ అనేది ఆమె చెప్పింది ఆల్రెడీ. అంటే ఆల్రెడీ వాంగ్మూలంలో ఆమె పెళ్ళయింది, బిడ్డ ఉన్నాడో లేదు నాకు తెలీదు, ఫోటోలు చూశానని చెప్పింది. కానీ నిన్న సింపుల్గా ఇలా భుజాల ఎగరేసి ఐ డోంట్ నో అంటే ఆమె తన ఆరోపిస్తుంది, కానీ తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడానికి ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. ఇది నిజానికి ప్రపంచానికి అంతా తెలుసు అతనికి పెళ్ళయిందని, కానీ ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో సడన్గా నిన్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఇన్ని రోజులు బయటికి రాలే. ఇన్ని రోజులు ఫోటోలు వచ్చాయి. మనం కూడా అప్పుడు ఆ ఫోటోలు అన్నీ యూజ్ చేస్తాం మన ఛానల్లో. ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే వివేకానందరెడ్డి వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్నాడు, ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు. పక్కన భార్య ఉంది, రెండవ భార్య షమీం ఉంది. ఆ బాబు ఉన్నాడు, చిన్న బాబు. ఆ బాబు ఆడుకుంటూ ఉన్నాడు. వివేకానందరెడ్డి బోర్ల పడుకొని తన మీద ఎక్కించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ బాబుతో మామూలుగా ఒక తండ్రి ఎట్లా చిన్నపిల్లవాడితో ఆడుకుంటారో అలాగే ఆడుకుంటున్నాడు ఆయన. ఈ రెండు రకాల వీడియోలు బయటకు వచ్చాయన్నమాట. ఇంకొక దాంట్లో వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అదేదో విసురుతున్నాడు, బాబు వెళ్ళి తీసుకురా వస్తున్నాడు. అట్లాగా ప్లేఫుల్గా వాళ్ళు ముగ్గురు కలిసి తన బాబుతో ఆ ఇద్దరు కలిసి భార్యాభర్తలు సరదాగా ఆడుకుంటున్నారు. ఇది ఆ వీడియో. సో ఈ వీడియో మరి ఎవరు బయట పెట్టారు? షమీమే బయటికి తీసుకొచ్చిందా? ఎందుకంటే షమీము లాస్ట్ ఇయరే కోర్టుకు వెళ్తుంది ఈ DNA టెస్ట్ చేయించి. ఎందుకంటే దస్తగిరి వివేకానందరెడ్డికి పుట్టలేదు ఈ బాబు, ఈమెకి వేరే వాళ్ళతో అఫైర్ ఉందని ఆరోపించాడు అప్పట్లో. అందుకని ఆమె నాకు ఆస్తొద్దు ఏమొద్దు, కానీ వివేకానందరెడ్డికే పుట్టాడని నేను నిరూపిస్తా, DNA చేయండి అని ఆమె కోర్టుకు వెళ్తుందని అప్పుడు వచ్చాయి. కానీ ఆమె కోర్టుకి రాలేదు. అయితే ఆమె సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. ఆ సిబిఐ వాంగ్మూలం మన దగ్గర కూడా ఉంది. ఆ వాంగ్మూలం మొత్తం చదివాను నేను. అందులో ఆమె డీటెయిల్గా తనకి ఎలా పరిచయం అయ్యాడు ఏంటి మొత్తం కూడా డీటెయిల్గా వివరించింది. ఆమె చెప్పింది ఏంటంటే వీళ్ళది పులివెందుల, వీళ్ళ అక్క పేరు గౌజియా బేగం. సో వీళ్ళిద్దరూ కలిసి చెన్నైలో 2005లో బయోటెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్స్ చేశారు. దాని తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఒక పీజీ హాస్టల్లో ఉండి ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇద్దరు కలిసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీకి వెళ్ళారు జాబ్ కోసం.
అక్కడ వాళ్ళు మీకు జాబ్ ఇవ్వాలంటే రికమెండేషన్ లెటర్ కావాలన్నారు. వాళ్ళకి ఇక్కడ ఊరు హైదరాబాద్లో తెలియదు. ఈ గౌజియాకి హస్బెండ్ ఉన్నాడు, షేక్ బాషా సాహిబ్ అంటారు ఆయన్ని. కొద్దిగా ఆయన రెస్పెక్ట్ఫుల్ గై అనమాట ఆ ఏరియాలో, పులివెందుల ఏరియాలో. సో ఆయనకి ఫోన్ చేసింది గౌజియా. ఫోన్ చేసి ఇలాగా మాకు ఎవరైనా దగ్గర రికమెండేషన్ లెటర్ తీసి ఇవ్వంటే, ఆయనకి వివేకానంద రెడ్డి తెలుసు అక్కడ. సో ఆయన వివేకానంద రెడ్డి దగ్గరికి ఇంటికి వెళ్ళి ఒక రికమెండేషన్ లెటర్ రాయించి దాన్ని వీళ్ళకి పంపించాడు. ఈ లోపల వివేకానంద రెడ్డి గౌజియా ఫోన్ నెంబర్ తీసుకొని భాషతో ఉన్న సాన్నిహిత్యంతో నేను ఒకసారి మాట్లాడతాను వాళ్ళని, వాళ్ళు ఏమన్నా అక్కడ ఏమన్నా ఇబ్బంది పెట్టినా నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పి ఆయన గౌజియాకు ఫోన్ చేశాడు. గౌజియాకు ఫోన్ చేసి ఇచ్చారు ఆ లెటరు అది అంటే, ఇప్పుడే వెళ్తున్నాం అంటే, నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను, మీరు ఎక్కడున్నారు చెప్పండి అంటే, ఇట్లా రెడ్డి ఫౌండేషన్ దగ్గర, రెడ్డి ల్యాబ్స్ దగ్గరికి రండి, మేము అక్కడికి వెళ్తున్నాం అంటే, మీరు అక్కడే ఉన్న నేను వస్తాను, మీరు లోపలికి వెళ్ళకండి, బయట కూర్చొని ఉండండి అక్కడ అని చెప్తే, తర్వాత ఈయన అప్పటికి ఎంపీ అయిన గన్మెన్ వెళ్ళాడు. వెళ్ళితే వాళ్ళిద్దరూ పరిచయం అయ్యారు ఈయనకి, గౌజియా అండ్ షమీమ్. సో ఈయన ఇవ్వండి నేను మాట్లాడతాను అది తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడి, ఈమెకి మాత్రం షమీమ్కి జాబ్ వచ్చింది, ఈమెకి రాలేదు. ఎందుకంటే ఈమెకి క్వాలిఫికేషన్ ఏదో సూట్ కాలేదు. షమీమ్కి అయితే జాబ్ వచ్చింది, నీకు జాబ్ వచ్చిందని ఆర్డర్ కూడా ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఈమెకి జాబ్ వస్తుందో రాదు తెలియదు, ఈయన ఏం చేశాడు ఇంత ఇదిగా అనేసి. వీళ్ళు వెళ్ళి మాట్లాడేసి వచ్చే లోపల ఆయన బయట సిగరెట్ తాగుతున్నాడు. సో బయటకు వచ్చి థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ చెప్పినాక ఈ అమ్మాయి కొంచెం చొరవగా, షమీము ఇదేంది మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పబ్లిక్లో సిగరెట్ తాగుతున్నారు, పైగా మీ హెల్త్కి బాగుండదు కదా అంటే, ఆయన నవ్వి ఆ సిగరెట్ కింద వేసి బూట్ కాలుతో నలిపేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయన అప్పుడప్పుడు వాళ్ళ అక్క ఫోన్ నెంబర్కి చేసి ఈమెతో మాట్లాడేవాడు సరదాగా. అయితే ఈమె జాబ్లో చేరలేదు. ఎందుకంటే ఒక జాబ్లో చేరదాం అనుకున్న, రేపు చేరదాం అనుకుంటే ఈరోజు నైటు అర్ధరాత్రి వాళ్ళ అక్క లేచి ఏడుస్తుంది. ఎందుకక్క ఏడుస్తున్నావంటే, నీకు జాబ్ వచ్చింది నాకు రాలేదు అని ఏడుస్తుంది. సో దాంతో ఈ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంది, నీ అక్కకి జాబ్ వచ్చే వరకు మనం కూడా జాబ్ చేయొద్దు అనుకొని ఆమె జాబ్లో జాయిన్ కాలేదు. ఇది తెలిసి వివేకానంద రెడ్డి ఈమెను అప్రిషియేట్ చేశాడు. అక్క మీద నీకు ఎంత ప్రేమ ఉంది, మీ ఇద్దరికి నేను ఉద్యోగాలు తీస్తానని చెప్పాడు. అలాగా వీళ్ళిద్దరికి పరిచయం అయింది. 2007-8 ప్రాంతంలో ఈయన ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. అప్పటి వరకు రెండేళ్ళు కాదు, అప్పటి వరకు ఒక 1 year అయి ఉంటుంది పరిచయం అయ్యి. 1 year తర్వాత ఆయన ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేస్తే ఈమె ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే అప్పటికే ఆయన మాటల్లో ఎంత తన మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది. సో ప్రపోజ్ చేస్తే ఈమె ఒప్పుకోవడానికి 2 years పట్టింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఆమె సునీత రెడ్డి ఉంది. సో పెళ్ళయి ఆమెకి అన్యాయం చేస్తానేమో, నాకు కూడా అక్కలు ఉన్నారు కదా అనేది ఆమె ఆలోచించింది. అయితే ఆయన కన్విన్స్ చేశాడు, ఆమెకు నాకు ఎటువంటి రొమాంటిక్ సంబంధం లేదు, ఆమెకి ఆస్మా ఉంది, తర్వాత హై బీపీ ఉంది, మాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు, సో మా మధ్య పెద్ద అనుబంధం కూడా లేదు, బట్ అట్లన్నీ నేను ఆమెను విడిచిపెట్టను, ఆమెను కూడా నేను టేక్ కేర్ చేస్తున్నాను అనేది చెప్పాడు. దాంతో ఆమె కన్విన్స్ అయింది. రెండోది, ఈయన భార్యతో ఏమీ లేకపోయినా ఆమె వదిలిపెట్టలేదు అనేది ఈయన మీద గౌరవం కూడా పెరిగింది. అలాగా ఆమె పెళ్ళికి ఒప్పుకునింది 2 years తర్వాత. దాంతో 2010లో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరిగిన పద్ధతి కూడా ఆమె డీటెయిల్గా వివరించింది. హైదరాబాద్లో ఎక్కడో ఒక ఇండిపెండెంట్ హౌస్లో జరిగింది. ఆ ఏరియా కూడా నాకు ఐడియా లేదు. మేము పులివెందల నుంచి ట్రైన్లో వచ్చాము. నేను, మా బంధువులు, మా అక్క, మా పిల్లలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము. 2 కార్లు పంపించారు ఆయన రైల్వే స్టేషన్కి. ఆ 2 కార్లలో ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ జరిగింది. పెళ్ళి ఎలాగంటే, మా దీంట్లో ముస్లింగా కన్వర్ట్ కాకపోతే పెళ్లి చేసుకోవడం కష్టం. సో ఆయన ఒప్పుకున్నారు, నేను ముస్లింగా కన్వర్ట్ అవుతాను ఒప్పుకున్నారు. అయితే కాజా కావాల్సి వచ్చింది, ఒక రిజిస్టర్డ్ కాజా ఉండాలి పెళ్ళికి. బట్ బయట నుంచి కాజాని తీసుకొస్తే ఇది బయటికి లీక్ అయితే అప్పటికి జగన్కి కాంగ్రెస్ మధ్య గొడవలు ఉన్నాయి, దీనివల్ల జగన్ కెరీర్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు అని ఆయన ఆలోచించి ఈ భాష అనే కాజాగా వ్యవహరించుకున్నారు. ఎందుకంటే ఈయనకి అట్లాంటి అలవాట్లు ఉన్నాయి, భాషకి ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో భాష అనే కాజాగా వ్యవహరించి పెళ్లి చేశారు. ముందుగా ఈయన పేరు మార్చుకొని ఈయన కన్వర్ట్ చేశారు. ఈయన కల్మా చదవాలన్నమాట, కల్మా చదివారు.
కల్మా చదివి ఈయన పేరు అక్బర్, మహమ్మద్ అక్బర్గా పేరు మార్చారు. పేరు మార్చిన తర్వాత నన్ను నికా చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పెళ్ళికంతా కూడా 3.5 లక్షలు మాకు ఇచ్చారు. అందులో నేను కొంత బంగారు కొనుక్కున్నాను, కొంచెం చిన్న చిన్న ఖర్చులు అయ్యాయి. తర్వాత మేమందరం కూడా, మమ్మల్ని అందరినీ కూడా ఆయన రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి ఆ ఊరికి పంపించేశారు. మా ఊరికి సింహాద్రిపురం వెళ్ళి పంపించేశారు. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇల్లు తీసి ఇచ్చారు. ఆ ఇంట్లో ఉండమన్నారు. ఆ ఇంట్లో నేను ఉన్నప్పుడు ఈయన వారానికో 2 వారాలకో ఒకసారి వచ్చిపోయేవాళ్ళు. మేమిద్దరం నైట్ గడిపేవాళ్ళం. అలాగా ఉన్న తర్వాత నేను ఆయనకి అప్పట్లో చెప్పేవాడిని, నాకు నన్ను పెళ్లి చేసుకున్నాక మీకు అదృష్టం పడుతుంది అంటే ఆయన నవ్వుతూ ఉండేవాళ్ళు. కానీ ఆయనకి నిజంగానే మంత్రి పదవి వచ్చింది, వ్యవసాయ శాఖ మంత్రి. అది చూసి ఆయన నువ్వు చెప్పింది నిజమే అని చెప్పారు. నేను బాగా చూసుకుంటాను అది ఇది అన్నారు. నాకేమీ అంత ఆశలు లేవు. నాకు 20 ఎకరాల ల్యాండ్ ఉంది, అందులో ఒక 8 ఎకరాలు నా వాటా వస్తుంది, దాంతో నేను వ్యవసాయం చేసుకుని బతుకుతానని చెప్పాను. ఆయన నువ్వు అల్ప సంతోష్ అనేవాళ్ళు. ఈ క్రమంలో మాకు ఫోన్లు వచ్చేవి. ఇది పెళ్లి విషయం వాళ్ళకి తెలిసింది, సునీత వాళ్ళకి. సో శివప్రకాష్ రెడ్డి ఆయన చాలా హార్ష్గా బెదిరించేవాడు నన్ను ఫోన్లు చేసి. మా అక్క ఫోన్కు వచ్చేది, ఫోన్ చేసి బెదిరించేవాడు. రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఏమో అతను చాలా సైలెంట్గా అయ్యి కానీ మైండ్ గేమ్స్ ఆడేవాడు అతను. సునీత కూడా నాకు మెసేజ్లు పెట్టింది బెదిరిస్తూ, మా నాన్నను వదలకపోతే నీ అంత చేస్తానని. సో అందుకని భయంతో మేము ఎక్కడికి బయటికి వెళ్ళేవాళ్ళం కాదు, ఆ ఇల్లు కూడా రహస్యంగా ఉంచేవాళ్ళం అనేది చెప్పుకుంటా వచ్చింది. అలాగా 2014లో మాకు బాబు పుట్టాడు, షహన్ షా. ఈ బాబుని నేను నా రాజకీయ వారసుని చేస్తాను, ఈ బాబుని పబ్లిక్ స్కూల్లో నడుపుతానని చెప్పేవాడు, చదివిస్తానని. అయితే ఈయన మంత్రి అయినా కలవడం తగ్గిపోయింది, ఎందుకంటే ఆయన ఒంటరిగా రాలేని పరిస్థితి. ఆ టైంలో ఒక డీజీపీ ఇంట్లో 6 నెలలు నన్ను ఉంచాడు. ఆ డీజీపీ పేరు చెప్పలేదు ఆమె. సో డీజీపీ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను కలిసేసిపోయాడు సీక్రెట్గా. ఇలాగా మాది కొంతకాలం జరిగింది. అయితే ఈ బెదిరింపులకి దీనికి నేను భయపడలేదు, ధైర్యంగానే ఉన్నాను. ఆయన కూడా చెప్పాడు. సో కొడుకు అంటే చాలా ఇష్టం ఆయనకి, ఎందుకంటే వారసులు లేరని ఆయన ఎప్పటి నుంచో బాధపడేవాడు. నాకు ఒక వారసుని ఇవ్వమని నన్ను అడిగేవాడు పెళ్ళైన తర్వాత. సో కొడుకు పుట్టిన తర్వాత చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఈ కొడుక్కి నేను ఆస్తి ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేవాడు, ఎందుకంటే ఆయన అప్పటికే చెక్ పవరు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ఈయన ఆస్తులన్నీ. చివరికి మణికొండలో ఉండే ఒక ఇల్లు కూడా వివేకానంద రెడ్డి అమ్మేశారు అనేది ప్రధానంగా చెప్పింది. అలాగే ఆమె జగన్ అయితే ఈ వివేకానంద రెడ్డిని చంపించుండే అవకాశం లేదు, చంపిన వాళ్ళకి ఆయన షెల్టర్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డికి జగన్కు ఉన్న అనుబంధం నాకు తెలుసు. వివేకానంద రెడ్డికి జగన్ మీద చాలా ప్రేమ ఉండేది. సో అవన్నీ కూడా చెప్పేవాడు అనేది ఆమె చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమె ఎందుకు కనబడలేదంటే ఆమెకు భయం అయిందని చెప్తున్నారు. ఆమె తన బిడ్డని ఏమన్నా చేస్తారేమో, ముఖ్యంగా వీళ్ళే ఎవరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, మనకు ఆస్తి వద్దు, రాజకీయాలు వద్దు, మన బిడ్డ బాగుంటే చాలనే మరి ఎక్కడో సీక్రెట్గా ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సడన్గా ఈ వీడియో రావడం అనేది కొంత కల్లోలం సృష్టించినట్టుగా తెలుస్తుంది. మరి ఆమె ఏమన్నా రంగంలోకి వస్తుందా? ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె ఏమన్నా హైకోర్టుకి వెళ్ళి వివేకానంద రెడ్డికి నేను ఈ బిడ్డను కన్నానని నిరూపించడానికి ట్రై చేస్తుందా? అదంతా చేస్తే మాత్రం ఇంకా పెద్ద సంచలనం అయ్యే అవకాశం ఉంది. సునీతారెడ్డికి, షర్మిలకు కూడా ఇది పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కోర్టులో తేలకుండా వీళ్ళే హంతకుడిగా ప్రకటించడం కూడా కరెక్ట్ కాదు. నిజానికి అది సబ్జుడిస్ కింద వస్తుంది. ఆ రకంగా కూడా రేపు కోర్టులో కూడా సునీతకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మరి ఎందుకు ఆమెకి ఇవన్నీ తెలియదని కాదు, ఎందుకంటే ఆమెకు సిద్ధార్థ లోత్రా లాంటి పవర్ఫుల్ అడ్వకేట్స్ ఉన్నారు, తెలిసే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆమె కోర్టులో హోప్ పోయినట్టుంది. సో రాజకీయంగానే చూద్దామని వచ్చినట్టుగా మనం అర్థం అవుతుంది. మేబీ ఆమె పులివెందుల్లోనే ఎక్కడైనా కంటెస్ట్ చేస్తుందా, లేకపోతే వాళ్ళ అమ్మాయి ఏమైనా కంటెస్ట్ చేస్తుందా అనేది కూడా మనం నామినేషన్లు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చూడాలి.